హలో అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిన్న చిన్న టిప్స్ తోటి సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని వేడి చేసుకోండి. ఈ బాండీ వేడయ్యేలోపు అవతల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ చప్పున పోసుకొని నీళ్లు బాగా మరిగించుకోండి. నీళ్లు మరుగుతుండగానే మనం తాలింపు పెట్టుకుందాం. వేడైన బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వండి. దీనికోసం ముందే ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకోండి. తాలింపు దినుసులు చిటపటలాడంగానే కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోండి. తాలింపు వేగేసరికి వాటర్ బాగా వేడైపోతాయి. వేడైన వాటర్ తీసుకొచ్చి తాలింపులో వేయటమేనండి. ఇలా వేడి వాటర్ వేయటం వల్ల సేమియా బాగా పొడి పొడిగా వస్తుంది. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా తాలింపులో వాటర్ వేసి బాగా మరిగించుకుంటూ ఉండండి. మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ వేస్తే కరగదనమాట. ఖాళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం తీసుకునే సేమియాని బాగా వేయించుకోండి. సేమియా వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే లేదు. ఫ్రై అయిన సేమియా తీసుకొచ్చి మరుగుతున్న వాటర్లో వేసి బాగా కలపండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. స్టవ్ కొంచెం తగ్గించుకొని మూత పెట్టి ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి. చాలా పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు ఇలా తొందరగా ఎలా చేసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.